మెదక్ జిల్లా చేగుంట మండలం కరీంనగర్ గ్రామంలో చాకలి ఐలమ్మ విగ్రహాన్ని ఆవిష్కరించారు. దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి. ఈ కార్యక్రమంలో చేగుంట కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు వడ్ల నవీన్ కుమార్, ఉపాధ్యక్షులు మాసాయపేట శ్రీనివాస్, రాంపూర్ సర్పంచ్ కాసిబోయిన భాస్కర్, దుబ్బాక నియోజకవర్గ యువజన అధ్యక్షులు సాయి కుమార్ గౌడ్, యువ నాయకుడు సండ్రు శ్రీకాంత్ అన్న దాత, జనరల్ సెక్రటరీ మోజామిల్, రాష్ట్ర రజిక ఉద్యోగ సంఘ అధ్యక్షులు నరసింహులు, జిల్లా రజిక యూత్ అధ్యక్షులు దొంతి గోపాల్, ఎస్టీసీఎల్ అధ్యక్షులు ఫకీర్ నాయక్, సోషల్ మీడియా కోఆర్డినేటర్ మోహన్ నాయక్, మండల యువజన నాయకులు తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రీ శ్రీనివాస్ రెడ్డి అన్న గారికి అగరబత్తులు కొబ్బరికాయలు అవన్నీ రెడీ చేసుకొని గొప్ప అనేక మంది ఉద్యమకారులకు చైతన్యాన్ని రగిలించినటువంటి మన నియోజకవర్గ గ్రామ సర్పంచ్ అలాగే నేటి కార్యక్రమానికి తన వంతుగా సహాయం చేస్తూ అన్న, అలాగే తాజా మాజీ సర్పంచ్ పట్నం తానిషా గారికి కూడా మన వంతు చిన్న సన్మానం చేయడం చాలా సంతోషకరమైన విషయం. అన్నగారు మనల్ని వెన్నంటే ఉంటూ మనం ప్రోత్సహిస్తూ తను ఐలమ్మ ఆశయాలను సాధిద్దాం. జై రజక, చాకలి ఐలమ్మకు జోహార్, చాకలి ఐలమ్మకు జోహార్, చాకలి ఐలమ్మకు జోహార్. రోజు మన కరీంనగర్ గ్రామంలో చాకలి ఐలమ్మ విగ్రహావిష్కరణకి ముఖ్య అతిథికి వచ్చినటువంటి మన శివసేనానికి, అలాగే మన కరీంనగర్ గ్రామ ప్రజలకు, అలాగే వేదిక ఉన్నటువంటి మన మిత్రులందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ, ఈ రోజు మేము ఎలక్షన్ ముందు ఏం చెప్పామంటే శివసేనకు అన్న మన గవర్నమెంట్ రాగానే రాంపూర్ లో సీసీ రోడ్లు కానీ మోడీలు కానీ ఏ విధంగా అయిందో కరీంనగర్ గ్రామంలో కూడా అదే విధంగా కావాలని చెప్పేసి అనడం జరిగింది. అలాగే వెంటనే కరీంనగర్ గ్రామంలో కానీ సోమలపేటగా ఫస్ట్ విడతలు చేద్దామని చెప్పేసి అన్న మాట్లాడడం జరిగింది. అలాగే ఎస్సీ కమిటీ హాలకు 7 లక్షలు పెట్టడం జరిగింది. మరియు సీసీ రోడ్లకు 25 లక్షలు, బీసీ కమిటీ హాలకు 5 లక్షలు, దోబిగాడుకు 5 లక్షలు, మరియు ముద్రాజ్ కమిటీ హాలకు 3 లక్షలు పెట్టడం జరిగింది. మనకు ముఖ్యంగా మన కరీంనగర్ గ్రామానికి ఈ రోజు 58 లక్షల రూపాయలు పెట్టడం జరిగింది. అలాగే ఇంకా మన సీఎం మాటిస్తున్నాను. ధన్యవాదాలు చెప్తున్నాం. శ్రీకాంత్ గారికి, మొజాంబిల్ గారికి, శ్రీనివాస్ గారికి పేరు పేరున అందరికీ చాకలి ఐలమ్మ విగ్రహం ఆవిష్కరణలో పాల్గొన్నందుకు శుభదినంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి ఈరోజు ముఖ్యంగా తెలంగాణలో పోరాట యుద్ధంలో చాకలి ఐలమ్మ గారి ప్రాముఖ్యత ఎంతో ఉంది. భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం పోరాటం చేసిన, తెలంగాణ సాయుధ రైతాంగం కోసం పోరాటం చేసిన వీరనారి వీరవనిత చాకలి ఐలమ్మ గారు. మరి తన సొంత ఇంటిని కూడా తెలంగాణ సాయుధ పోరాట సమితికి ఇచ్చేసినటువంటి ఘనత చాకలి ఐలమ్మ గారిది. మనము ముందు తరాలకు ఏమైనా ఇస్తున్నామంటే తెలంగాణలో కుమరం భీమ్ కానీ, చాకలి ఐలమ్మ గారి వీరి యొక్క చరిత్రను మనం ముందు తరాలకు అందించాలంటే ఇలాంటి విగ్రహాలు ఎన్నో ఏర్పాటు చేయాలని మనస్ఫూర్తిగా రజక సంఘం సోదరులను కోరుకుంటున్నాను. అలాగే ఇంతకుముందు మీకు తెలుసు, ముత్తం రెడ్డి సార్ గారు ఎన్నో అభివృద్ధి సేవా కార్యక్రమాలు అన్ని రంగాల్లో అభివృద్ధి చేసిన ఘనత ముత్తం రెడ్డి సార్ గారికి ఉంది.
అలాగే సీనన్న గారిని కూడా కోరుకుంటూ ముత్తంరెడ్డి సార్ విగ్రహాలు కూడా ఊరూరున ఏర్పాటు చేయాలని కోరుకుంటూ అలాగే రాష్ట్ర ఉద్యోగ సంఘం అధ్యక్షులు నరసింహ గారికి, చింత రామచందర్ చేగుంట రజక సంఘం అధ్యక్షులు గారికి, మైపాల్ మన తాజా మాజీ సర్పంచ్ గారికి, విగ్రహదాత సతీష్ కుమార్ గారికి, చంద్రు శ్రీకాంత్ గారికి, మండల పార్టీ అధ్యక్షులు వడ్ల నవీన్ కుమార్ గారికి, విఠల్ నాయక్ గారికి, మొత్తం తానిషా మాజీ సర్పంచ్ గారికి, ముఖ్యంగా కరీంనగర్ చేసి మరి మహిళలు కూడా సమాజంలో పోరాటానికి ఒక నాంది పలికి మహిళలు కూడా తక్కువ కాదు పురుషుల కంటే ఒక స్ఫూర్తినిచ్చి మరి ఈరోజు మన దేశంలో ఇందిరాగాంధీ గారు కావచ్చు, ఇంకా చాలా మంది మహిళా నాయకులు ఎంతో మంది మన దేశం కోసం పనిచేసిండ్రు. అదేవిధంగా మరి చాకలి ఐలమ్మ గారు మన వర్గం మరి ముఖ్యంగా రజకుల కోసం ఎన్నో చేసింది కాబట్టి ఖచ్చితంగా మా ప్రభుత్వం తరఫు నుంచి కూడా వాళ్ళ సమస్యలు ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోతాం. ఎందుకంటే వాళ్ళ న్యాయమైన కోరికలు ఎందుకంటే సమాజంలో వాళ్ళు చేసేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇదే విధంగా మరి రాబోయే రోజుల్లో గ్రామాభివృద్ధి కోసం యువకులు కూడా ముందుకు రావాలి. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి ఉంది. ఇది ప్రజాపాలన ప్రభుత్వం. గత 10 సంవత్సరాల నుంచి వారి వర్గాలన్నీ తొక్కిపెట్టి ఒక దొర